పరిశుద్ధ వచనంలో యోహాను మొదటి పత్రిక 4:16 చదవండి. యోహాను మొదటి పత్రిక 4:16. రైట్. ఇప్పుడు 3:16 చదవండి. యోహాను సువార్త. రైట్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. తన పరిశుద్ధ వచనంలో నుండి దేవుడు మనకు సహాయం చేసేటట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, చదివిన వాక్యం చేరువచ్చిన ప్రజలు, వాక్య స్వరూపి మమ్మల్ని మీరు కలుసుకునండి, స్పృశించండి. వాక్య సారాంశం చేత వాక్యమునందు ఉన్న నిజం మాకు సాక్షాత్కారం అయ్యేటట్లు, ఆ మర్మం రివీల్ అయ్యేటట్లు పరిశుద్ధాత్ముడా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో మనల్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి ప్రియులారా, దేవుడి సన్నిధికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానిస్తున్నటువంటి విషయాలు ఏంటంటే పాపము, పాపములు అనే విషయాన్ని ధ్యానిస్తున్నాం. పాపము అనేది పాపములకు మూలమని గత వారం విన్నాం. అయితే ఈ పాపములో 3 కోణాలు ఉన్నాయి. అవి ఈరోజు నేను చెప్పి మనం వాక్యాన్ని ముగిస్తాను. పాపములో ఉన్నటువంటి 3 కోణాలు మనకి తెలియాలి. తెలియకపోతే అసలు పాపం అంటే ఏంటో మనకు అర్థం కాదు. లేదు, దాని విషయంలో మనకి గందరగోళం ఉందనుకోండి, ఏంటి 3 రకాల అనే గందరగోళానికి గురయ్యామనుకోండి, అప్పుడు మనకి దేవుని ఉద్దేశం తెలియదు. ఓకేనండి? కనుక దేవుని ఉద్దేశం తెలియాలి అంటే పాపానికి ఉన్న 3 కోణాలు మనకి తెలియాలి. ఇది మనకు తెలిస్తే రక్షణ సంకల్పం కూడా తెలుస్తుంది. అంటే 3 ఉపనదుల చేత పోషింపబడుతున్న ఒక నది. ఆ 3 ఉపనదులు ఏంటంటే, లేదా పాపంలో ఉన్న 3 కోణాలు ఏంటంటే, దేవుని ఎదుట కనబడుతున్న పాపములు మొదటిది. రెండవది మనస్సాక్షిలో ఉన్న పాపాలు. మూడవది మన శరీరంలో నివసిస్తున్న పాపం లేదా పాప నియమము. 3 విషయాలు గుర్తు చేశారు. మొదటిది ఏంటి? దేవుని ఎదుట ఉన్న పాపం. 2 మనస్సాక్షిలోకి వచ్చేసిన పాపం. మూడవది నీలో నివసిస్తున్న పాపం. చాలా మంది పెద్ద మనుషులు ఏమంటారంటే, మేము ఏ పాపము చేయలేదంటే అంటారు. మీరు ఏ పాపము చేయకపోవచ్చు, కానీ మీరు పాపి. ఎందుకు? పాపము లేదు అని నేను చెప్తే దేవుడే అబద్ధికుడు. ఎందుకంటే నివసించు పాపం అనేది ఆదాము నుండి వచ్చిన ప్రతి వ్యక్తిలో ఉంది. ఓకేనండి? కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుట పాపాలు, మీరు ఒకడు ఎవరినైనా చంపేశాడు అనుకోండి, ఆ చంపేసిన విషయం ఎవరికీ తెలియలేదు అనుకునేంత వరకు ఇతడు ఎలా ఉంటాడు? హ్యాపీగా ఉంటాడు. ఉదాహరణకి మీరు రాంగ్ పార్కింగ్ చేశారు. పెట్టినప్పుడు బండి ఎంత హ్యాపీగా పెట్టారో తెచ్చినప్పుడు కూడా అలాగే తెచ్చేస్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత గంటకి నీకు ఒక ఫోటో వచ్చింది. ఏంటది? రాంగ్ పార్కింగ్, ఫైన్ 1000 రూపీస్ అని. ఇప్పుడు ఏమవుతుంది నీ మనసు? అమ్మ చచ్చాను బాబోయ్ అని అప్పుడు భయం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఈ 1000 ఎక్కడ తేవాలి?
ఎలా కట్టాలి? కానీ నీవు రాంగ్ పార్కింగ్ చేసావనే విషయం నీ వరకు వస్తేనే కానీ నువ్వు చేసిన తప్పు నీ మనసులోకి రాలేదు. కనుక మనం చేసిన పాపాలన్నీ కూడా ఎక్కడుంటాయి? మొదట దేవుని దగ్గర ఉంటాయి. మన పాపాలన్నీ దేవుని ఎదుట ఉంటాయి. ఇప్పుడు హత్య చేశాడు అని చెప్పాను కదా, వీడు చంపేశాడు, చేతులు కడిగేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, నెల గడిచింది, అమ్మయ్య ఇంకెవరు నన్ను పట్టుకోలేదు అనుకున్నాడు. కానీ ఆ 2వ నెల మొదటి రోజు న్యూస్ లో ఒక వార్త వచ్చింది. ప్రత్యూషాన్ని చంపినటువంటి వ్యక్తి ప్రత్యూష మరణ విషయంలో లభ్యమైన కీలక ఆధారాలు అన్నారు అనుకోండి. ఈ చంపినోడికి ఏమనిపిస్తుంది? అమ్మడి అమ్మ నా గురించి ఏదో తెలిసిపోయింది రోయ్ అని వీడికి భయం స్టార్ట్ అయిపోద్ది అనమాట. అంటే వాడికి అంతవరకు ఏం లేదు, భయం లేదు. అందుకే దొరికితే దొర, దొరికితే దొంగ, దొరకపోతే దొర అంటారు. ఫోటో వచ్చింది, అమ్మ బండి నా రాంగ్ పార్కింగ్ డబ్బులు అంటారు. ఇప్పుడు చంపిన వ్యక్తి విషయంలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి అనేసరికి చంపినోడికి నేను ఏం వదిలేసి ఉంటాను అబ్బా క్లూ అని చెప్పి వీడికి భయం స్టార్ట్ అయిపోద్ది అనమాట. అంటే వీడు ఎంతవరకు ఎలా ఉన్నాడు? హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే విషయం తెలిసిందో ఇప్పుడు మనసుకి గందరగోళం, మనసుకు ఆందోళన స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే అర్థం ఏంటో తెలుసా? నా పాపం అనేది రికార్డులోకి వెళ్ళింది అని తెలిసే వరకు ఆ తమిళనాడు 9 మంది పోలీసులు ఆ కానిస్టేబుల్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి 9 మందికి ఉరిశిక్ష వేశారు. కానీ ఇప్పటి వరకు వారు ఎలా ఉన్నారంటారు? అరే మనం చేసింది ఎవడు పట్టుకోలేకపోయాడు అంటారు. కాబట్టి మనం చేస్తున్న పాపాలు మొట్టమొదటి ఎక్కడుంటాయి? దేవుని ఎదుట. ఇప్పుడు ఈ సంగతి నీకు తెలిసాక ఏం కలుగుతుంది మనకి? మనసుకాయ బాబోయ్ ఎవరికి తెలియకుండా చేశాను, కానీ ఇప్పుడు ఇది ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది అనే మనసు మనకి ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఈ పాపాలు ఇప్పుడు మన మనస్సాక్షిలోకి వచ్చేస్తాయి. ఈ 2 కోణాలు మీరు విన్న తక్కువ. నివసిస్తున్న పాపం గురించి మనం చాలా విషయాలు విన్నాం, చాలాసార్లు విన్నాం, గత వారం కూడా విన్నాం. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న పాపాలను తుడిచేసుకోవటానికి దేవుని దగ్గరికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. ఇప్పుడు కోర్టులో జడ్జిమెంట్ పిలిచారండి హత్య, దాన్ని తుడిచేసుకోవటం నా వల్ల అవుతుందా? అవదు. దానికి చాలా పరిణామాలు ఉన్నాయి. అయితే దేవుడు నీతిమంతుడు, ఆయన విశ్వపాలకుడు. దేవుడు ఒక శాసనం చేస్తాడు ఎప్పుడు, ఏమని? పాపం చేస్తే చావాలి అన్నాడంటే, పాపం చేసిన వాడు చచ్చిపోవాలన్నాడు. మరి పాపం చేసిన వారు ఏమవ్వాలి? ఇప్పుడు పాపం చేసిన వారు అందరం ఏమవ్వాలి? చావాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన విశ్వపాలకుడు, ఆయన చట్టాల్లో మార్పులు ఉండవు. కాబట్టి పాపం వల్ల జీతం మరణం, పండు తిన దినమున నిశ్చయముగా నీవు చచ్చదు. ఏమండి మరి ఆజ్ఞలు ఎప్పుడు వచ్చాయి? సేనాయి కొండ మీద కదా, మరి అంత క్రితం లేవు కదా అనవచ్చు. కానీ మీరు అంతర్లీనంగా ఆలోచన చేస్తే ఆదాం చట్టం ఉందా లేదా? ఆదాం చట్టం ఉందా లేదా? నోవహు ఎవడు నీ మాట ఇందులోకి వస్తాడు? వాడు బతుకుతాడు, లేక చస్తాడు. ఓ చట్టం ఉందా? శాసనం ఉంది. ఆదాం ఏంటి? ఈ పండు తిన్న దినమున చచ్చిపోతావు. ఓ శాసనం ఉంది. అయితే సేనాయి పర్వతం మీద దేవుడు మనకు శాసనాలను ఇచ్చాడు. ఇదేంటి? యోధా జాతికి ఇచ్చాడు.
ఆ తర్వాత ఇప్పుడు ప్రతి దేశంలో న్యాయస్థానాలు, చట్టాలు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నట్టు మనకు తెలుసా తెలీదా? తెలుసు. కనుక సేనాయి చట్టం ఏం చెప్తుందంటే పాపము చేసిన వాడు చనిపోవాలి. కాబట్టి ఇప్పుడు పాపం చేసిన ప్రతి మనిషి చావాలి. ఇప్పుడు మనం చదివిన వచనం ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమించబోతాడు, ప్రేమించాడు అని కాదు ఇక్కడ. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడు ఏంటి? ప్రేమ అనే ముద్ద. దేవుని స్తోత్రం. దేవుడు ప్రేమ. అలాగే అన్నాడా? ప్రేమ స్వరూపి అన్న ఫుట్నోట్లు ఏముందండి? దేవుడు ప్రేమ అయ్యున్నాడు. దేవుడు ప్రేమ. కాబట్టి ఇప్పుడు తన ఎదుట ఉన్న పాపములను దేవుడు తొడవాలి అనుకుంటే దేవుడు ప్రేమ అయితే సరిపోతుందా? దేవుడు ప్రేమ అయితే సరిపోతుందా? మీ ప్రేమ లేదేంటి? మీలో ఎవరికైనా ప్రేమ లేదా అండి? ఉంది. ఎవరైనా అక్కర్లో ఉన్న వాళ్ళు మీకు కనబడ్డారు అనుకోండి, ఏమంటారు? అయ్యో వాళ్ళకి ఆహారం లేదు, వస్త్రం లేదు, ఎంత ప్రేమో కదా మీకు. కానీ ఎవరికి కావాలి మీ ప్రేమ? మీకు ప్రేమ ఉంది, కరుణ లేదు, కనికరం లేదు. అర్థమవుతాయి నేను చెప్పిన మాటలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రేమ ఉంటుంది. ప్రేమ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు అనుకోండి. ప్రేమ ఉంటుంది. ఏం చేస్తారు? ఎవరైనా మీకు ఇబ్బందుల్లో కనబడితే మళ్ళీ దాన్ని చూసినప్పుడు జారి పడతారు. ఇంటికి వెళ్ళాక కూడా అయ్యో వాడికి బట్టలు లేవు, వాడికి తిండి లేదని చెప్పుకుంటారు. దేవుడు ప్రేమ అండి. అయితే ఎవరికి ప్రయోజనం? దేవుడు ప్రేమ అయితే ఆ దేవుడు ఎవరికి ప్రయోజనం? నీకు కూడా ప్రేమ ఉందిగా, నువ్వు ఎవరికి ప్రయోజనం? అంటే ఇప్పుడు నీకు ప్రేమ ఉంది, నువ్వు ఒక మనిషి కష్టాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తి విషయంలో ఏం చేస్తావు? స్పందించావు అనుకోండి. అది దాన్ని ఏమంటారంటే కరుణ, కనికరం, జాలి పట్టం. అంటే నీకు ప్రేమ ఉంది, ఇప్పుడు అది ఏం చేసింది? సహాయం చేసింది అనమాట. అంటే ప్రేమ కరుణగా కన్వర్ట్ అయింది. దేవుని స్తోత్రం. కాబట్టి చాలా మంది ప్రేమ మాటలు చాలా చెప్తారు, కానీ జేబులో నుండి మాత్రం రూపాయి తీరు. ఇక ప్రేమ మాటలు చెప్పమంటారా? పద్యాలు కూడా వెళ్ళేస్తారు దాని మీద. దేవుడు అలాంటాడు కాదు. దేవుడు ప్రేమ. ఆయన మన పట్ల తన కనికరమును చూపాడు. మనం కనికరింపబడ్డాం. దేవుని స్తోత్రం. కనికరం ఎలా మారుతుంది అనుకున్నారు? కృపగా కన్వర్ట్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ప్రేమ, నా స్థాయిలో ఉన్నోళ్ళతోనే నేను ఉన్నాను అనుకోండి, అది ప్రేమే. కానీ ఏంటి ప్రయోజనం? కానీ నేను ప్రేమ నాకంటే దిగువ స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గరికి నేను వెళుతున్నాను అనుకోండి, దట్ ఈస్ గ్రేస్. దేవుని స్తోత్రం. అది కృప. కాబట్టి మొదట మెరిసి ఉండాలి, కరుణ ఉండాలి. అంటే తాత్కాలికంగానన్నా ఏదైనా చేసే దాని పేరేంటి? కరుణ. శాశ్వతంగా చేసేది ఏది? కృప. ఈ పదాలు మీకు అర్థమయ్యాయా? కాబట్టి దేవుడికి ప్రేమ ఉంది. పాత నిబంధన కాలంలో కరుణగా దాన్ని చూస్తాం. తాత్కాలికంగా ప్రతి అవసరతలు ప్రభు వారి తీర్చాడు. కానీ న్యూ కవెనెంట్కి వచ్చేసరికి శాశ్వత పరిష్కారం. ఆ ప్రేమ కరుణ నుండి కృపగా మారిపోయింది. అంటే అది తనకంటే దిగువ స్థితిలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, మనలో కూడా ఏముంది? నిజంగా మీలో ప్రేమ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీలో ప్రేమ ఉందంటానికి రుజువు ఏంటి?
మీరు ఎప్పుడైనా అయ్యయ్యో వాళ్ళకి బట్టలు లేవంట అన్నారు అంటేనే మీలో ఏముంది? ఉంది ఖచ్చితంగా. కానీ మీకేం లేదు. తాత్కాలికంగా అవసరత తీర్చే కరుణ లేదు మీ దగ్గర. ఒకవేళ నువ్వు దత్తతే తీసేసుకున్నావు అనుకోండి, దాన్ని ఏమంటారు? గ్రేస్, కృప. ఇప్పుడు యేసు ప్రభువు వారు మన పట్ల, తండ్రి అయిన దేవుడు మన పట్ల ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ప్రేమ అయిన దేవుడు జాలి పడ్డాడా? కృప చూపాడా? కృప చూపాడు. కృప దాని యొక్క భావము వెనక్కి తీసుకుని వెళ్తే, భావాన్ని, అది కరుణే. కరుణ యొక్క భావాన్ని వెనక్కి తీసుకెళ్తే అది కృపే, ప్రేమే. ప్రేమ ఎప్పుడూ కృప గురించి మాట్లాడుతుంది, కృప ఎప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతుంది. అర్థమవుతుంది వాక్యం? కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుట మన పాపాలు ఉన్నాయి. ఆ పాపాలను దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు రూపంలో వాటికి జడ్జిమెంట్ చేశాడు. యేసుక్రీస్తు రూపంలో నీ పాపాలకు నా పాపాలకు తీర్పు జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు నా పాపాలు నీ పాపాలు ఎవరి దగ్గర లేవు? దేవుని ఎదుట లేవు. మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతానే, నువ్వు చేసిన పాపాలు, యేసు ప్రభువు వారు చేసిన పుణ్యకార్యం గతంలో చేసిన పాపాల కొరకైనా? అలాగైతే ఆయన రోజు చనిపోలేదా? అంటే యేసు ప్రభువు వారి మరణం దేనికి సంబంధించింది? గతంలో పాపాలకి, ప్రస్తుతం చేస్తున్నా కదా వీటికి. ఆయన పూర్వము పాపాలని ఉపేక్షించలేదు, ప్రస్తుతము కూడా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు వారిని ఆయన నీతిమంతులుగా తీర్చదలిచాడు. కనుక యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యం భూతకాలానికి సంబంధించింది కాదు, పాస్ట్ కి సంబంధించింది కాదు, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ఒకవేళ ఫ్యూచర్ కి సంబంధించింది కాకపోతే యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వన వెళ్ళి కూర్చున్నాడు అంటే వర్క్ ఓవర్, షట్ డౌన్ అయిపోయింది. దేవుని స్తోత్రం. షట్ డౌన్ అయినా కంప్లీట్ అయిపోవటం, సమాప్తం అయిపోయింది. అలాగైతే మనం ఎలాగొన్నా పర్వాలేదా? ఎలాగొన్నా పర్వాలేదు అనుకుంటే మీకు మాట చెప్తానే, ఇది చెప్పి ముగించేస్తా. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, ఏ అధ్యాయాలు ఉన్నాయి అవి, ఆ వివరాలు ఏమండి? అది గట్టి చెప్తారు, అవతలు గట్టి చెప్పరు. అధ్యాయం ఏంటి? లోకాసువార్త 15 అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయా? మొదటిది తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకొనిన నాణ్యం, మూడవది తప్పిపోయిన కుమారుడు అని ఉంది కదా. ఇప్పుడు మొదట ఉపమానం ఏంటి? అక్కడ గొర్రెపిల్ల గురించి ఏ రాశాడు? తప్పిపోయిన మాట ఉందా? ఉంది. ఇప్పుడు మనిషి దగ్గర ఏం రాశాడు? తప్పిపోయిన కుమారుడని మీరు పెట్టారు ఆ పేరు. ఉంటే వచ్చిన చదవండి. మీరు పెట్టారా? బైబిల్లో ఉందా పేరు? ఏమండి? ఉంది కదా. తప్పిపోయి దొరికాడు. ఎవడో నువ్వేనా గొర్రె ఏంటిరా తప్పిపోవటానికి? గొర్రె పిల్ల తప్పిపోయింది, బాగుంది. మనిషి తప్పిపోవటం ఏంటి? తప్పిపోయాడు కానీ తప్పించుకొని వెళ్ళాలనుకున్నాడు. అయితే తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఉంది కదా. ఈ స్టోరీలో ఆ కుమారుడు దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం వల్ల అంతటిని పాడు చేసి అప్పుడు దేశంలో కరువు వచ్చింది. కరువుకి తిండి దొరక్క పందులు
మేపేవాడి దగ్గర చేరాడు. పందులు మేపుతూ వాటికి పెట్టి పొట్టుతో కడుపు నింపుకున్నాడు. బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి, నీ కూలి వానరులో నన్ను ఒకనుగా చేర్చుక అన్నాడు. తండ్రి రా కూలోడిగా ఉండ అన్నాడా? మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. అంటే సంబంధం ఏమవలేదు, సంబంధం తెగిపోలే. మరేం జరిగింది? అతడి జీవితంలోనికి కొన్ని అనుమతింపబడ్డాయి. కరువు అనుమతింపబడింది, దుబారా అనుమతింపబడింది, దుబారా ఖర్చు అనుమతింపబడింది కదా. ఇలా చదువుతాం మనం దీన్ని. ఇప్పుడు నేను ఇలా చెప్తానేనండి. ఎలాగంటే, ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఆ డబ్బును తీసుకుని వెళ్ళి చాలా డబ్బు సంపాదించాడు అనుకోండి. బిల్డింగ్లు కొనేసాడు, వాడలు కొనేసాడు, బళ్ళు కొనేసాడు, స్థలాలు పొలాలు కొనేసాడండి. అప్పుడు కూడా తప్పిపోయినాడైనా కాదా? ఏమండి, ఏమి మాట్లాడరండి? అప్పుడు కూడా ఈ కుమారుడు తప్పిపోయినట్ట కాదు? సుప్రియ, అప్పుడు కూడా తప్పిపోయినట్టేనే. సాత్విక, ఆ ఊరుకోండి, బోల్డ్ అంత సంపాదించాడు, ఆడి తప్పిపోవటం ఏంటండి? అసలు తండ్రి దగ్గర ఉన్నప్పుడే దరిద్ర బతుకాడిది. ఆ తండ్రిని వదిలేశాక అస్సలు ఆడి బతుకుందండి, బతుకు రాజా అంటారనరా? అలా అంటారని, ఇలా తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలోనికి దేవుడు ఏమనుమతిస్తాడంటే దుబారా అనుమతిస్తాడు. దుబారా, అర్థమైందా? ఇప్పుడు మనం తప్పిపోయాడని ఎప్పుడు అనుకుంటున్నాం? అన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి అనుకుంటున్నారా? కాదు కాదు. వాడు ఎంత సంపాదించినా వాడు తప్పిపోయినట్టే. కానీ లోకం అలా అనుకోకుండా, లేదంటే వాడు అలా అనుకోకుండా ఇప్పుడే బాగుందని అనుకునేటట్టు ఉంటాడు కదా. అప్పుడు వాడి జీవితంలో దేవుడు ఏమనుమతిస్తాడు? దుబారా. అన్ని ఉంటుంటాయి కానీ దుబారా అవుతుంటది వాడి బతుకు. వాడి బతుకే దుబారా అయిపోతుంది. ఈ మాటలు అర్థం చేసుకోవాలి మీరు. అంటే దేవుడు మన జీవితంలోనికి అనుమతించేదే దుబారా. నీకు ఆస్తి అంతా అప్పు అంతే, నీ ఆస్తి అంతా నీ అప్పు కూడా అంతే. దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు. ఎందుకండి? నువ్వు తప్పిపోయావని నీకు తెలియాలొద్దా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దుబారా అనేది మీ జీవితాల్లోనికి వచ్చేస్తే టోటల్ స్మాష్ అయిపోతాయండి. అమ్మా, మీరు ఇప్పుడు నా కొరకు ఎవరు ప్రార్థన చేయకండి, ముగించేస్తా. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేశారనుకోండి, లేనిపోయి రండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ప్రేమ స్వరూపి. అయితే ఎవరికి ఎక్కువ? నీకు ప్రేమ ఉంది, ఎవరికి ఎక్కువ? నీకేం లేదు అసలు. కరుణ చూపు అసలు. అంటే తాత్కాలికమైన అవసరాలు కూడా తీర్చు, కానీ దేవునికి కరుణ ఉంది అనేది మనం ఎక్కువగా పాత నిబంధనలో చూస్తాం. తన ప్రజల్ని దేవుడు చూసి చలించిపోయేవాడు, తట్టుకోలేకపోయేవాడు, సహాయం చేసేవాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన కృప చేసాడు. అంటే శాశ్వత పరిష్కారాలు కలిగించాడు మనకు. కనుక ఇప్పుడు నీ పాపములు దేవుని ఎదుట ఉన్నాయా లేదా? ఇప్పుడు ఉన్నాయా లేదా? ఏమంటారు? చెప్పరే? లేవా? ఏమైపోయాయి? యేసుక్రీస్తు రూపంలో ఆ పాపాలకు తీర్పు జరిగింది. ఇప్పుడు నీ మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు నీ మనసుకే ఏముండాలి?
నీ మనసుకి ఇప్పుడు కల్మషం తోచకూడదు. కల్మషం తోచని మనసుతో ఉండు. కల్మషం తోచని మనసుతో ఉండు. ఒక్కటి చెప్పకపోతే ఈ బాల్కి నేను న్యాయం చేసినట్టు అవదు. 2 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. పాత నిబంధనలో పాపం ఏంటి, క్రొత్త నిబంధనలో పాపం ఏంటో చెప్తారా? పాత నిబంధనలో పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం, పాత నిబంధన. అవునా? మీరు ప్రయత్నం చేసినందుకు మీకు వందనాలు. ప్రయత్నం చేయాలి ఏదో చెప్పడానికి. ఎందుకు వచ్చిందే లే అన్నట్టు ఉండకూడదు. ఏదో ఒకటి ఆలోచించాలి. పాత నిబంధనలో పాపం ఏంటంటే దేవుని ప్రేమను తెలుసుకోకపోవటం. వీళ్ళు పండు ఎందుకు తిన్నారు? మీరు దేవుని కంటే అనే కదా ఆ మాటలే మాయలో పడ్డారు కదా. ఏది చేశారో తర్వాత అనవసరం మనకే. కానీ మెయిన్ లోపం ఏంటి? వాళ్ళకి దేవుడు, దేవుని ప్రేమ అన్నాళ్ళున్న అర్థం వాళ్ళకి. కాబట్టి పాపానికి మూలమేంటో తెలుసా? దేవుని ప్రేమను వ్యక్తులు తెలుసుకోకపోవటమే పాపానికి మూలం. మీరు ఇప్పుడు చెప్పినవి ఏవైనా ఆడవుతాయి దాన్ని, ఆజ్ఞ అతిక్రమమో లేదా చేసినవి. మనకు దేవుని ప్రేమ తెలిస్తే అండి మనం ఏం చేయం, దానికి భిన్నంగా ఏది చేయలేమే. మరి క్రొత్త నిబంధనలు కరెక్ట్ అబ్బాయి. క్రొత్త నిబంధన పాపం ఏంటో తెలుసా? విశ్వసించకపోవటం. ఏంటి? యేసు ప్రభు వారు చేసింది ఆయనను నమ్మకపోవటం, ఆయన విశ్వసించకపోవటమే పాపం. విశ్వసించకపోతేనే మిగతా పాపాలన్నీ చేస్తాం మనం. మీకు అర్థమవుతుందా? దేవుని ప్రేమ తెలిస్తే ఆదాం పాపం చేసిండేవాడు కాదు. ఆ ప్రేమ లోతు తెలియదు, వెడల్పు తెలియదు, ఎత్తు పొడవు తెలియదు. తెలుసుకుంటే ఆ పండు దగ్గరికి అవ్వ మెలదు. వాళ్ళు ట్రీ ఆఫ్ నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళరు, ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏమంటే ఫ్రూట్ ఆఫ్ లైఫ్, ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మంచి చెట్ల తెలివి వృక్ష ఫలం దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? దేవుడి ప్రేమ తెలిస్తే జీవంలోనికి వెళ్ళేవాళ్ళు. పాత నిబంధనలు ఏంటంటే ఇప్పటికీ పాపముగా పరిగణింపబడుతున్నది ఆయనని విశ్వసించకపోవడం. మిగతా పాపాలన్నిటికీ మూలం కూడా ఇదే. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, విశ్వాసం ద్వారా నువ్వు పాపమును జయించే శక్తి పొందుతావు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం, దేవుని కుమారుని అందులో విశ్వాసానికి అంత శక్తి ఉంది. విశ్వాసం అంటే ఏం చేయి? ఆదివారం నీ కళ్ళ ముందే ఒకరు షాప్ కట్టేస్తారు, కానీ నువ్వు మాత్రం షాప్ ఓపెన్ చేసి బిజినెస్ చేస్తావు. అంటే నీకు వాళ్ళు ఎలా కనబడుతున్నారు కట్టేసిన వాళ్ళు? నీ కళ్ళ ముందేమో కూడికలకి ప్రజలు బైబిల్ పట్టుకొని నీ కళ్ళ ముందే ప్రార్థనలకు వెళ్తుంటారు. నువ్వు మాత్రం లేదు సోమరోళ్ళ పని పట్లేక అన్నట్టు ఫరో అనుకున్నాడుగా. అందరేమో ప్రార్థనలకి బైబిల్ పట్టుకుని వెళ్తాడు, నువ్వు మాత్రం వాళ్ళు చూస్తావు కానీ నీ బుద్ధి రాదు. నువ్వు కథలో పంపులో నుండి. అంటే ఇతరులు చేస్తున్న దానిలో నుండి మనకి జాగ్రత్త రావాలి. దేవుని స్తోత్రం. ఇతరులు చేస్తున్న దానిలో నుండి మనకి జాగ్రత్త రావాలి. ఇప్పుడు మాసిదోనియా అకయ వారు చేస్తున్నటువంటి మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమన్నాడు? వారు సామర్థ్యానికి మించి చేశారు అన్నాడు. వాళ్ళ జాగ్రత్తను వీళ్ళకి చూపేమన్నాడు?
వాళ్ళ జాగ్రత్తను వీళ్ళకి చూపేయమన్నాడు. మీరు కలిమి కొలది చేయండి అన్నాడు. ఇద్దరికి వాడిని పదం గమనించారా? వాళ్ళు ఎలా చేస్తున్నారు? సామర్థ్యానికి మించి. వీళ్ళని ఎలా చేయమన్నాడు? వాళ్ళని చూపించి. ఏమండి, కనీసం కలిమిలో నుండి అన్నా చేయండి అయ్యా అన్నాడు. కానీ మనం మాట్లాడితే ఓ ఎంత ప్రేమో, పెదవుల నుండి తేనె కారిపోద్ది, జేబులో నుండి రూపాయి మాత్రం బయటికి. దేవుడు ప్రేమ మాత్రమే కాదు, ఆయన తాత్కాలిక అవసరం తీర్చాడు, కరుణ చూపాడు. అయితే అది ఎక్కువగా చూపింపబడింది న్యూ కవెనెంట్ లో, అది కృపగా మారిపోయింది. తాత్కాలిక అవసరమే కాదు, శాశ్వత పరిష్కారం. ఇది గ్రేస్ యొక్క గొప్పతనం అండి. కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమయ్యా? దేవుడు దీవించనుగా. ప్రార్థన చేద్దాం. ఎవరి మట్టుకు వారు దేవుని సన్నిధిలో గొప్పగా అప్పగించుకుంటే ప్రార్థన చేద్దాం. మనం ప్రభు వాళ్ళ దగ్గరికి కూడా వెళదాం. ప్రార్థన.